ధనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా. మొట్టమొదట ఆడపిల్లకు వచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు? 10 కాలాల పాటు నేను 5వ తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా. అందుకని ముందు అనుకుందిట, అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి. నేను పసుపు కుంకాలతో ఉండాలంటే అబ్బెబ్బెబ్బే కొన్ని చోట్లు ఉన్నాయి కానీ ఈ వీటి దగ్గర 5వ తనం ఉండదు, ఒక్కొక్కసారి వాటి తలకాయలు పడిపోతుంటాయనుకుంది. నేను నోటితో చెప్పడం ఎందుకు, 4 తలలున్న వాళ్ళు కూడా పడిపోతుంటారు కల్పాంతంలో. అందుకని అక్కడ 5వ తనం అంత బాగా కుదరదు. ఒక చోట సవతితో నోర్వరాదు. ఈయంతో సమానమైన వాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ అప్పటికే ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది, శంకరుడి పక్కన పార్వతీదేవి. అందుకని ఇప్పుడు నాకు సవతి గొడవ ఎందుకు, రెండో భార్యగా వెళ్ళడం ఎందుకు? తగనొక చోట అంతంత వైభవము కాదొక చోట. చాలా వైభవం ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి వెంటనే తప్పుడు పనులు చేసి దరిద్రుడు అయిపోతుంటాడు. ఇంద్రుడు స్వర్గం. ఒక చోట వేడి మినుండబోల, ఒక చోట చాలా గొప్పవాడే ఆయన, మహానుభావుడు, కానీ బాబోయ్ చాలా వేడి, ఎప్పుడు వేడే, అసలు ఎప్పుడు ఏసీ ఉండదు, సూర్యుడు. అందుకని ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక ఆయన మహాధర్మమూర్తి, ఎప్పుడు డ్యూటీ కాన్షియస్, చాలా డ్యూటీ మైండెడ్ గా ఉంటాడు. కానీ ఎంత డ్యూటీ మైండెడ్ అంటే అసలు ఆయన దగ్గర కంపాషన్ అన్న శబ్దం లేదు, దయా అన్న మాట లేదు. అందరినీ ఏడిపించి డ్యూటీ చేస్తుంటాడు యమధర్మరాజు గారు. అందుకునొద్దు. రెండవది, ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట దగ్గరి ఉండబెట్ట. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు నిజంగా, యజ్ఞయాగాది క్రతువుల్లో మొదటి పూజలు అందుకుని హవిస్సులు తీసుకెడతాడు. కానీ ఆయన భార్యని దగ్గర కూర్చుందామంటే చాలు బాబోయ్ బొగబొగలు సెగసెగలవు, అగ్నిహోత్రుడు దగ్గర కూర్చోవడానికి తేలిగ్గా ఉండదు. నిరయంగా ఒక చోట నిలకడ చాలదు. ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడే, ప్రాణులకు అన్నిటికీ ఆధారభూతమైన వాడు, కానీ ఇలా కాఫీ కప్ పట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాయుదేవుడు ఒక చోట ఉంటారని చెప్పడం కుదరదు. చర్చింపనొక చోట జడత కలదు. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా గొప్పవాడు, కానీ అలా కదలకుండా అలా ఉండిపోతుంటాడు. ఎవరు? పల్లం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉండిపోతుంటాయి, అందుకని ఆ నీటికి కదలిక లేకుండా ఆగిపోతుంటాయి. కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడవ. ఒక్కొక్క చోట కామం ఎక్కువ. ఎవరది? సృష్టి మొత్తం మీద కామం ఎవరికి ఎక్కువ అంటే యక్షులకు ఎక్కువ. కాబట్టి యక్షుల నాయకుడు కుబేరుడు. పక్షులకి ఆకలి ఎక్కువ, యక్షులకి గంధర్వులకు కామం ఎక్కువ, అలాగే ఆ పాములకి భయం ఎక్కువ. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి. సరే, మనుష్యులకు అన్నీ ఎక్కువ. అందుచేత కొన్ని మోహలోభ కుంఠితంబులు, కొన్ని ప్రమద మత్సరానుభావకములు, కొన్నింటిలో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇవన్నీ రాక్షస గణాలు. ఇలా అంటే నేను మరి ఎవరినో అనుకోకండి బాబా, అక్కడ లక్ష్మీదేవిలా చూపించినట్టుగా చెప్పానంతే. అందుకని రాక్షస గణములు అవన్నీ కూడా రాక్షస గణాలు. అందుకని చెప్పేసి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే, అమర ముత్తైదువనై ఉండవచ్చును వరుసకు సవతులు ఎవరు లేరు, వెలయంగ అశ్రాంత విభవమీతని ఇల్లు శృంగార చందన శీతలుండు, కలగ నెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవించవచ్చు, నిరినాడి తిరుగడు నిలకడ కలవాడు సకల కార్యములందు జడత లేదు, సాధురక్షకుండు షడ్వర్గరహితుండు నాథుడయ్యనే నడపనోపు, ఇతడే భర్తయ్యనచు ఇంటి సరోజాక్షు పుష్పదామకమున పూజ చేసే. ఆ కర్ణ నారాయణుడి వంక చూసింది. చూసి ఈయన మెడలో వరమాల వేస్తే సవతి పోరుండదు, ఈయన పడిపోవడం ఉండదు, కాబట్టి పూర్తిగా పసుపు కుంకాలు ఉంటాయి హాయిగాను. సమస్త సంపదలకు ఇతను ఇల్లు. ఇంకా శృంగారం విషయానికి వస్తే నిజంగా ఆయన్ని మించిన వాడు లేడు. ఎందుకని? జలజాతాసన వాసవాదిసుర పూజా భాజనం వైదనస్తుల తాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునంతొలగంతో చలతాంగి అట్లు యగు నాథుల్ నెరముల్చేయబేరల కంచెందిన కాంతలెందు రుచితం వ్యాపారమున్నెత్తురే, నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కుంకెబూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన సొక్కునంచునేననియద అలుక మానవ కదాయికనైన అరాళ కుంతల అని తంటే పాదం పట్టుకోగలిగిన వాడు. అందుకని అంతటి శృంగారమూర్తి.
చందన శీతలుడు, అంత చల్లటివాడు, పరమదయాళు. ఎంత తప్పు చేసిన వాడినైనా సరే ప్రభో పాహి పాహి అంటే వెంటనే సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, పరిగెడతాడు. అటువంటి మహాదయా సింధువు, నిలకడ కలిగినటువంటి వాడు. సకల కార్యములందు జడత లేదు. ఈ పని తర్వాత చేద్దాం లేని కూర్చునేవాడు కాడు. పరమ ఉత్సాహంతో ఉంటాడు, చైతన్యవంతంగాను. పరమ సాధువైనటువంటి వాడు. ఇట్లాంటి వాడు నాకు భర్త కావాలి అని ఇంటి సరోజాక్షు, తామర పువ్వుల్లాంటి కన్నులున్నవాడు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డట్టు, ఏమీ తెలియని వాళ్ళలాగా. ఈయన్నే పెళ్లాడతాననుకుందిట. గబ్బ 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 సింహాసనం దిగి నడిచొచ్చి ఆ వరమాల ఆయన మెడలో వేసింది. వేసి చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడెక్కడ ఉండాలో చోటు ఆవిడే నిర్ణయం చేసుకుంది. ఇందీవరధామమున ముకుందుని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షమునందసలజ్జా సుదృష్టినాలోకించెన్. అసలే ఎరుపు, దాని మీద సిగ్గుతో మరింత ఎర్ర పడిపోయి ఆయన ముఖం చూసి ఆయన మెడలో మాల వేసి పొంగిపోయి సిగ్గుతో నిలబడిపోయి, స్వామి నీ గుండెల్లో ఉంటాను అంది. ఎందుకని అంటే ఆయన స్థితికారుడు, లోకమునంతటినీ నిలబెట్టవలసిన వాడు. An administration should not only exercise power, simultaneously the power should also be coupled with compassion. అధికారికి ఉండవలసినది కేవలము అధికారము కాదు, దయ ఉండాలి. దయలేని అధికారి పరమ భయంకరుడు. దయ ఉండాలి. ఒక్కొక్కచో అయా క్షంతవ్యో మే పరాధ, నాది పొరపాటు జరిగింది అన్నవాడిని మన్నించగలిగి ఉండాలి ఉదార హృదయంతో. అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో, లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు. ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి. అందుకని ఆయన గుండెల్లో చేరింది ఆవిడ. అందుకే మనం చూడండి, ఏమన్నా ఆయనకి దయ లేదండి అంటే ఇలా చూపించి ఆయనకి దయ లేదండి